నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఏం చేస్తారు మీరు? నా బొచ్చు కూడా పీకలేరన్నాడు. తీరా చూస్తే బొచ్చు పీకిన కోడి మాదిరిగా తయారయ్యాడు. ఇలాంటి పదాలు వాడడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ ఈ మహానుభావుడి గురించి అయితే మాత్రం ఏం తప్పు లేదు. ఎందుకంటే ఆయన అసలు పేరు కంటే కూడా బూతుల మంత్రి అంటేనే అందరికీ టక్కున గుర్తుకొస్తారు. ఆయన ఎవరో కాదండి, వైసీపీ మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అలియాస్ బూతుల మంత్రి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు నాని గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి మీద కంటే కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి రోత వ్యాఖ్యలు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 2.5 సంవత్సరాల పాటు మంత్రి పదవి వెలగబెట్టిన కొడాలి అసెంబ్లీలో తన మంత్రిత్వ శాఖ కంటే కూడా టీడీపీ నేతలను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారు. చివరికి మంత్రి హోదాలో ఉన్న కొడాలి ఏకంగా మండలి చైర్మన్ పోడియం ముందు కుర్చీ ఎక్కి చైర్మన్ మీద బూతులతో రౌడీయిజం చేసిన వీడియోలు అప్పట్లో ఈయన తీరుకు అద్దం పట్టాయి. కొడాలి నాని వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ గుడివాడ నియోజకవర్గానికి కనీసం ఒక్క రోడ్డు కూడా వేయించలేదు. పైగా గుడివాడలో అభివృద్ధి కంటే కూడా జూదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. క్యాసినో నిర్వహించి గుడివాడను కేర్ ఆఫ్ గ్యాంబ్లింగ్ చేసేశారు. ఇక డబ్బులు పెట్టి పేకాట ఆడితే తప్పేంటి? ఫైన్ కట్టి బయటకు వస్తారు, అంతే కదా, అదేమైనా పెద్ద నేరమా అని ఎదురు ప్రశ్నించారు కూడా. గుడివాడలో నాని చేయని అరాచకం లేదు. ఇక నాటి ప్రతిపక్ష నేత గురించి అయితే ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోయారు. చివరికి ఏం పీకుతారు నన్ను అని అత్యంత అసహ్యమైన పదాలతో మంత్రి, ఎమ్మెల్యే పదవులకు కూడా మాయని మచ్చ తెచ్చారు. ఆంజనేయ విగ్రహం చేయి విరగ్గొడితే ఏమవుతుందని ఎదురు వాదించారు. అంతర్వేది రథం తగలబడితే ఏమవుతుంది, కొత్త రథం చేయిస్తాం, అంతే కదా అంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. అలాంటి కొడాలి నాని ఎన్నికల్లో ఓటమి తరువాత ఏపీ నుంచి పారిపోయారనేది టీడీపీ నేతల మాట. నిజమే, ఎన్నికల తరువాత నుంచి నాని పూర్తిగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఇక అరెస్టు భయంతో ముంబై మీదుగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. కానీ నాని మాత్రం గుండె సంబంధిత ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక తాజాగా తిరుమల శ్రీవారిని కొడాలి నాని దర్శించుకున్నారు. మరో మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి తిరుమల చేరుకున్న కొడాలి నానిని గుర్తుపట్టడానికి చాలాసేపు పట్టింది. పేర్ని చూసిన తరువాతే పక్కనే ఉన్నది కొడాలి నాని అని ప్రజలు గుర్తించారు. స్వామివారికి తల నీలాలు సమర్పించిన కొడాలి నాని నిజంగానే బొచ్చు పీకిన కోడి మాదిరిగా తయారయ్యారు. ప్రస్తుతం కొడాలి నాని తిరుమల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏంటి నాని ఇలా అయ్యావని కొందరు సానుభూతి చూపిస్తుంటే మరికొందరేమో అందగాడి అసలు రూపం అంటూ సెటైర్లు వేసేస్తున్నారు. మొత్తానికి కొడాలి నాని రూపం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.